విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయింపులో జాప్యంపైన అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ 9 జాబితాలు ప్రకటించింది. కానీ విజయనగరం నుంచి ఎవరు పోటీలో ఉంటారు? సిట్టింగ్లకే చోటుంటుందా, లేదంటే వారిని ఇంకో చోటికి బదిలీ చేస్తారా అనే క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తే ఆయనకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉంది టీడీపీ. చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. నాగార్జునని విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను, చీపురుపల్లి టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించిన నాటి నుంచి తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరిగిన పోరాటం చేస్తూ ఇటు టీడీపీ అధిష్టానం దృష్టిలోనూ అటు ప్రజల దృష్టిలోనూ మంచి పేరు తెచ్చుకున్నా కానీ ఆయనకు టికెట్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఆయన అనుచరులు ఆశ్చర్యంలో పడ్డారు. బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న బలమైన శక్తిగా ఎదిగిన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగాను, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోనూ, దివంగత నేతలు రాజశేఖర్ రెడ్డి, రోసయ్యల క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు. బొత్స సతీమణికి ఎంపీగాను, ఆయన తమ్ముడు మేనల్లుడుకు ఎమ్మెల్యేలుగాను, ఇంకో మేనల్లుడు జెడ్పీ చైర్పర్సన్ గాను పనిచేయడంతో జిల్లాలో బొత్స కుటుంబానికి మంచి పట్టుంది. బొత్స మేనల్లుడు జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మజ్జి శ్రీనివాస్ జిల్లాలో బొత్స ఆధిపత్యానికి బ్రేకులు వేసేందుకు ప్లాన్ చేశారు. బొత్సను విశాఖకు, ఆయన సతీమణి ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అక్కడకు పంపించి విశాఖ జిల్లాకు పరిమితం చేస్తే విజయనగరం జిల్లాలో తనకి పోటీ ఉండకూడదు అనే విధంగా పావులు కదిపారు బొత్స మేనల్లుడు. బొత్సను భీమిలిలో పోటీకి దింపడానికి సీఎం జగన్ను ఒప్పించి విశాఖకు పరిమితం చేయాలని మజ్జి శ్రీను భావించారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వైసీపీ అధిష్టానం బొత్స సీటుపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్షన్గా ఉంచింది. మరోవైపు టీడీపీ కూడా చీపురుపల్లి టికెట్ను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గంపై ప్రాధాన్యత సంతరించుకుంది.